చెవులు బాగా వినపడతాయి. ఒకసారి వినండి. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఇప్పుడు చెవులు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. వెనకల పడుతుందా? వినిపిస్తుంది సార్. వెనకల సార్ చెవులు బాగానే వినపడుతుంది. నాకు సెకండ్ సిజరియన్ అయింది సార్ 2024లో. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. చెవులు బాగా వినపడతాయా? వినపడదు. ఇప్పుడు కొద్దిగా వినపడాలి. ఒకసారి పరీక్ష చేస్తాను. ఇందులో శబ్దాలు వస్తే వినపడతాయని చెప్పు నాకు. వినపడుతుందా? అని శబ్దాలు వినపడుతున్నాయా? లేదు సార్. వినపడలేదా? చెవుడు ఉన్నట్టుంది నీకు. ఇప్పుడు ఉందా? రాలేదా? ఇప్పుడు వినపడుతుందా? లేదు సార్. లేదు. చూడలేదు. చూడలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చూపించుకున్నావు? ఇక్కడే వచ్చినా. ఇంతకుముందు ఇక్కడ కాకుండా ఏడన్నా సూదులు ఎక్కించుకొని పోతాను. ఇప్పుడు బలం ఉంటాయి. ఆడ వాళ్ళు ఏం చేయలేదా ట్రీట్మెంట్? ఏం లేదు, ఊరికే సూది. ఫస్ట్ టైం ఇంటికి వచ్చిండేది. ఫస్ట్ టైం 2024లో వచ్చిన. ఏడాడ చూపించుకున్నావు? ఇక్కడ అంతా అయిపోయింది. ఆపరేషన్ పోయినాక బెంగళూరుకి అట్లా ఏం పోలేదా? ఎక్కడ పోలేదు. ఇట్లే సార్ దగ్గరికి వచ్చింది ఫస్ట్ టైం. ట్రీట్మెంట్. పేరు బాల వెంకటేష్. ట్రీట్మెంట్ బాగా చేస్తారా? ఇక్కడ బాగా చేస్తారు సార్. బాగా చేస్తారా? బాగా చేస్తారు. మళ్ళీ మనం ఎవరు నీది? నేర్జంపల్లి. నేర్జంపల్లి. నీ పేరు? బాల వెంకటేష్. నా పేరు డాక్టర్ నరేంద్ర. ఇక్కడ ఏంటంటే వెనికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెనికిడి పరీక్షలు చేస్తున్నాం, చూశారు కదా. సో ఇక్కడ వచ్చే చాలా పేద వాళ్ళు వస్తుంటారు, విలేజ్ల నుంచి వస్తుంటారు. ఇంత ముందు ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడు చాలా మంచి ఎక్విప్మెంట్స్ అన్ని తెప్పించారు కూటమి ప్రభుత్వంలో. తర్వాత ఆడియోమీటర్ కూడా ఇంతకు ముందు ఉండేది కాదు, ఇప్పుడు మంచి ఆడియోమీటర్ ఉంది. సౌండ్ ట్రీటెడ్ రూమ్ ఉంది. చిన్నపిల్లలకి బెరా టెస్టులు చేస్తున్నాము. సో డాక్టర్స్ కూడా బాగా చూస్తున్నారు ఇక్కడ. ఈఎన్టీ డాక్టర్స్ సర్జరీలు బాగా చేస్తున్నారు. సో ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చక్కగా అందిస్తున్నారు. పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చినాక. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు కట్టుకోలేక ఇబ్బందులు పడి బెంగళూరు, హైదరాబాదు అటు ఇటు తిరిగి ఇప్పుడు అక్కడికి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ కూడా మన అనంతపురం జిల్లా హాస్పిటల్లోనే దొరుకుతున్నాయి. ఈఎన్టీకి సంబంధించినవి అయితే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రతి ఒక్కరికి 100% ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ గారు ఫ్రీక్వెంట్గా ఇక్కడ విజిట్ చేస్తుంటారు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్తాము. చక్కగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన ఇన్స్ట్రుమెంట్స్లో కానీ లేకపోతే ఇక్కడ సిబ్బంది కొరత కానీ ఏది ఉన్నా కానీ ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తున్నారు. సో హెల్త్ మినిస్టర్ గౌరవనీయులైన సత్యకుమార్ యాదవ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి హెల్త్ మినిస్టర్ ఫస్ట్ టైం నేను చూస్తున్నా మన ఆంధ్రప్రదేశ్కి దొరకడం. సో అలాంటి హెల్త్ మినిస్టర్ ఉండడం వల్ల హాస్పిటల్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. ప్రతి పేదవానికి ట్రీట్మెంట్ అందుతుంది. సారు క్యాన్సర్ పైన ప్రతి చిన్నపిల్లలను కూడా క్యాన్సర్ టెస్టులు చేయించి ఇప్పుడు అవగాహన తెప్పిస్తున్నారు సత్యకుమార్ సారు. సో అందువల్ల ఇలాంటి మినిస్టర్ మళ్ళీ మన స్టేట్కి ఉండాలని కోరుకుంటున్నా.
ఇప్పుడు చిన్న పేషెంట్ గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు వచ్చిన పేషెంట్ ఆల్రెడీ 24 ఒకసారి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక అతనికి మందులతో పోతుంది. అది యాక్చువల్గా చీమ్ కారుతుంది 2 చెవులన. సో కొద్దిగా వినికిడి ప్రాబ్లం కూడా ఉంది. సో ఆల్రెడీ ENT డాక్టర్ చూశారు, మందులు రాశారు. సో క్లీనింగ్ చేసి ఆయనకి మందులు ఇచ్చి పంపిస్తాం.